సో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. టైం ఇప్పుడు 12 అయింది. మేము వచ్చే దారిలో ఇక్కడ ఒక షైన్ ఉంటే ఆ షైన్ దగ్గరికి వెళ్తున్నాము. అలా పబ్లిక్ కూడా ఉన్నారు. సండే అయినా కూడా ఇదేం లాంగ్ వీకెండ్ కాదు, కాకపోతే పబ్లిక్ చాలామంది ఉన్నారు. అంటే టూరిస్టులు అనుకుంటా వీళ్ళందరూ. ఇక్కడ పైన ఒక ష్రైన్ ఉంది, అక్కడ తొరిగేట్ రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి. సో ఆ ష్రైన్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని షాప్స్, ఏదో స్ట్రాబెర్రీకి సంబంధించిన షాప్ అనుకుంటా. స్ట్రాబెర్రీ థీమ్ ఉంది ఇక్కడంతా. ఇదిగోండి ఇక్కడ కూడా షోమి ఎవ్రీథింగ్ ఈజ్ మార్ష్మెల్లో. ఆరెంజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవి మనం టేస్ట్ చేయొచ్చు అనుకుంటా. ఓకే, వీ కెన్ టేస్ట్ అండ్ వీ కెన్. కొన్ని స్నాక్స్ మనం టేస్ట్ చేయడం కోసం పెట్టారు. టేస్ట్ చేసి నచ్చితే మనము ఇదిగోండి ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి, ఇవి కొనుక్కోవచ్చు. ఒకటి ట్రై చేద్దాం. వాట్ ఈస్ దిస్? We can one taste. This one is pineapple or dried sweet potato, strawberry and peach. This is sweet potato. Only fruits and ice creams ఉన్నాయి. ఓకే, వెనిలా, స్ట్రాబెర్రీ, చాక్లెట్, పీచ్, డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఎంత ఐస్ క్రీమ్ ఒకటి 500 yens. ఇవన్నీ మార్ష్మెల్లో క్యాండీస్. పిల్లలకి తీసుకుంటున్నారు, కాకపోతే మా పిల్లలు మార్ష్మెల్లో తినరు, అందుకే నేను తీసుకోవట్లేదు. ఇది ఆ ష్రైన్కి వెళ్ళే దారి, కాకపోతే చాలా స్టెప్స్ ఉన్నాయి. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను నేను. ఇక్కడ నుంచి చూస్తే మనకి అక్కడ తొరి గేట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక కాఫీ షాప్ ఉంది. ఈ కాఫీ షాప్లో అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ అవి హ్యాంగ్ చేశారు. ఇందాక నేను మీకు ఒక షాప్ చూపించాను కదా, ఇక్కడే పక్కన చైర్స్ ఉన్నాయి. సో నేను ఈ చైర్స్ పైన కూర్చున్నాను. మిగిలిన వాళ్ళందరూ ఆ ష్రైన్ దగ్గరికి వెళ్ళారు. యాక్చువల్గా అక్కడ చాలా స్టెప్స్ ఉన్నాయన్నమాట పైకి ఎక్కాలంటే. నాకు కొంచెం నీ పెయిన్ ఉంది, మోకాళ్ళు నొప్పి ఉంది, అందుకే నేను ఇంకా కిందే ఉంటాను, అంత పైకి రాలేను అని చెప్పేసి ఇక్కడే కూర్చున్నాను. యాక్చువల్గా మేము ముందు ఆన్సెన్కి వెళ్దామని అనుకున్నాము, బట్ సడన్గా ప్లాన్ చేంజ్ అయ్యి ఈ ష్రైన్కి వచ్చాము. ఇక్కడ ష్రైన్ దగ్గర ఏంటంటే నేను కొన్ని పిక్చర్స్ అవి మా ఫ్రెండ్స్ తీసిన వీడియోస్ ఉంటే అవి యాడ్ చేస్తాను. పైన ష్రైన్ ఇంకా పగోడా ఉంటుంది, అక్కడ నుంచి మనకి మౌంట్ ఫుజీ వ్యూ చాలా చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే చాలా స్టెప్స్ ఉన్నాయి అండ్ అవి కూడా చాలా ఎక్కువ హైట్లో ఉన్నాయి, అందుకే ఇంకా నేను వెళ్ళకుండా ఇక్కడే కూర్చున్నాను. నాకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మౌంట్ ఫుజీ కూడా ఉంది. కాకపోతే మనం పైకి ఎక్కితే అక్కడ ష్రైన్ దగ్గర నుంచి ఇంకా వ్యూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. రెడ్ కలర్ పగోడా మామూలుగా జపనీస్ టెంపుల్స్ దగ్గర ఉంటాయి. పబ్లిక్ చాలామంది ఉన్నారు, అసలు నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నారు. ఈరోజు వెదర్ బాగుంది కదా, మేబీ ఇది ఒక రీజన్ కావచ్చు. వెదర్ బాగుండేసరికి ఆ వ్యూ ఎంజాయ్ చేయడానికి వస్తున్నట్టున్నారు. అసలు చాలా కార్లు ఉన్నాయి ఇటువైపు పార్కింగ్ ఏరియాకి వెళ్తే. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. టైం 1:45 అయింది. ఇక్కడ ఏదో చిన్న కెనాల్ లాంటిది ఉంది, రివర్ కెనాల్ నాకు తెలీదు, కానీ లోపల మనకి ఐస్ కనిపిస్తుంది ఒకవైపు. ఇంకా మిగిలిన ఐస్ అంతా మెల్ట్ అయిపోయినట్టుంది. వెదర్ కొంచెం ఎండగా ఉంది కదా, వాటర్ అయితే చాలా క్లీన్గా అండ్ క్లియర్గా ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు, అంటే జాపనీస్ మాత్రమే కాదు, చైనీస్ వాళ్ళు, ఇంకా ఫిలిప్పీన్స్, చాలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నారు. అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతూ కనిపిస్తున్నారు. సో మా గ్రూప్లో ఏంటంటే మేము అందరం ఇండియన్స్ కాదు, 8 మెంబర్స్ మొత్తము. ఈ 8 మెంబర్స్లో మెంబర్స్ ఇండియన్స్ అండ్ ఒకరు ఫిలిప్పీన్ అనమాట. మిస్ రోజ్, ఫస్ట్ టైం యూ ఆర్ ట్రావెలింగ్ విత్ ఇండియన్స్, రైట్? Yes, it's nice. It's amazing sharing cultures, hearing their culture is amazing. రెస్టారెంట్కి వచ్చాము, లంచ్ టైం అనమాట. ఇప్పుడు టైం ఎంత అయింది? 12 కాదు 2 అయింది. సో లంచ్ చేద్దామని చెప్పేసి ఒక రెస్టారెంట్కి వచ్చాము. అండ్ ఇక్కడ మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మనకి మౌంట్ ఫుజీ అయితే కనిపిస్తుంది. మౌంట్ ఫుజీ ఇక్కడ నుంచి చాలా బాగా వ్యూ ఉంది. ఇందాక టెంపుల్ దగ్గర
నేను చూపించాను కదా దానికంటే కూడా ఇక్కడ బాగుంది వ్యూ. అండ్ ఇది రెస్టారెంట్. రెస్టారెంట్లో మేము ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాము. ఇక్కడ డ్రింక్ బార్ ఉంది, అంటే సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి కొన్ని. ఆ సాఫ్ట్ డ్రింక్స్ మనం కావాలంటే తెచ్చుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్. సో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. డిఫరెంట్ వెరైటీస్. వచ్చాము. ఇప్పుడు 3:30 అయింది. మొత్తం టేబుల్ ఖాళీ అయిపోయింది. ఇంకా ఈ రెస్టారెంట్కి బై బై చెప్పేసి వెళ్తున్నాము. అందరూ వెళ్ళిపోయారు, నేనే లాస్ట్. డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, కాఫీ, టీ, వాటర్. టైం 6:30 అయింది. తిరిగి మొత్తానికి 6:30కి మేము ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసాము. యాక్చువల్గా నేను ఇంకా మధ్యలో చాలా వీడియో తీయలేదు, ఎందుకంటే నా మొబైల్లో డేటా అయిపోయింది అనుకోండి. స్టోరేజ్ చాలా తక్కువ ఉంది, అందుకే నేను ఇంకా మధ్యలో చాలా వరకు వీడియో తీయలేదు. ఇంకా ఫైనల్గా మా అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను గ్లాంపింగ్కి ఫస్ట్ టైం వెళ్ళడము. సో మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే యాక్చువల్గా జపాన్లో ఏంటంటే క్యాంపింగ్ అండ్ గ్లాంపింగ్ చాలా చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ చాలా మౌంటైన్స్ ఉంటాయి. అండ్ మౌంట్ ఫుజీ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. సకురా ఇంకా ఆటమ్ సీజన్లో అయితే చాలామంది వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటారు. మేము ఫ్యామిలీతో ఎప్పుడూ అయితే వెళ్ళలేదు. సో మా గ్లాంపింగ్ వీడియోస్ అన్నీ మీరు చూసారు కదా. వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేయండి. మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, కాకపోతే కొంత తెలీదు టైం ఎప్పుడు కుదురుతుందో. ఫ్యామిలీతో అయితే వెళ్ళడానికి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేస్తాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ. సైన్.